ఒక పార్టీ వ్యక్తుల్ని గెలిపించడం కోసం, ఒక పార్టీ కోసం పనిచేయడం కోసం రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయా? రాజ్యాంగాన్ని గౌరవించి రక్షించి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరిపించడానికి ఈ వ్యవస్థలు ఎన్నుకోబడ్డాయా? ఒక్కసారి వీళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఒక్క సభ్యులు కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది? వారు డబ్బు మదంతో, రాజకీయ అండతోటి, అధికార మదంతో అధికారుల్ని బెదిరించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారో, కౌన్సిలర్లు ఉన్నారో వీరందరినీ భయభ్రాంతులకు గురి చేసి వారు గెలుస్తూ పోతూ ఉంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇదేనా ప్రజాస్వామ్య విధానం అంటే? దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. రాష్ట్ర మరియు దేశ ఎన్నికల కమిషన్ కూడా దీనిలో ఖచ్చితంగా కల్పించుకొని పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి పారదర్శకమైన విధానంతో ఈ ఎలక్షన్స్ జరిపించాలి. తునిలో కానీ పాలకొండలో కానీ ఖచ్చితంగా 2 సార్లు పోస్ట్పోన్ అయినాయి అంటే వారికి సంఖ్యాబలం లేదు. సంఖ్యాబలం లేకుండా వారికి గెలవడానికి అవకాశం లేనప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2 సార్లకు మించి ఇంకెన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు? అట్లాగే ఇవాళ పిడుగురాళ్ళలో జరిగినటువంటి ఎన్నికను కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్ళీ జరిపించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పటిష్టమైనటువంటి పోలీస్ రక్షణ మధ్యలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ ఎలక్షన్స్ జరిపించాలని రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి వారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలక్షన్ జరిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు యథావిధిగా మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా రాష్ట్రంలో జరిగినటువంటి 3 ప్రాంతాల్లో పాలకొండ, పిడుగురాళ్ళ, తుని ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దమనకాండని స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాలి అని చెప్పని పదే పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని సరైన దిశగా నడిపించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, ఎన్నికల అధికారులు కానీ వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులైపోయి చూస్తున్నారు. ఆ నిద్రావస్థ నుంచి బయటపడేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మేము పోయి కోరడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం, ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎంత మెజార్టీ ఉంది, దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మెజార్టీ లేకుండా, ప్రజల యొక్క తీర్పు లేకుండా, గెలవకుండా మా దగ్గర ఉన్నటువంటి మాకు ఎన్నికల్లో గెలిచినటువంటి వారిని గుంజుకుని భయపెట్టి తీసుకుని వెళ్ళి వాళ్లతో అక్కడ పోటీ చేయించడము, భయపెట్టడము, దౌర్జన్యం చేయడము, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఆంధ్రప్రదేశ్ తమిళనాడులా తయారైపోతుంది, ఆంధ్రప్రదేశ్ బీహార్లా తయారైపోతుంది. ఇదేనా గూండా రాజ్యం నడుస్తుంది? ఎక్కడైనా తప్పు చేస్తే, ఎక్కడైనా ఎవరైనా చేస్తే నిరూపించాల్సినటువంటి సీనియర్ ఆఫీసర్లు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మీకు మెజార్టీ ఉంటే పోటీ చేయండి. ఒక చోట కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ అందరూ ఉంటే 100 మంది ఇళ్ల మీద దొమ్మి చేస్తే, 100 మంది ఇంటికి పోయి దౌర్జన్యం చేస్తే, ఆ పైగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దౌర్జన్యమా? ఇంత పట్టపగలే ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓటు వేసి గెలిపించారు? మిమ్మల్ని గెలిపించింది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికైనా, దౌర్జన్యాలు చేయడానికైనా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అది తెలుసుకోకుండా ఈరోజు ప్రవర్తించడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఈరోజు గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ మీరు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ, మీరు చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాలు కానీ, అధికారుల యొక్క ప్రేక్షక పాత్ర కానీ అంతా కూడా రికార్డెడ్గా ఉంటుందనే విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని వైఎస్ఆర్ పార్టీ తరఫున పెద్దలు అప్పిరెడ్డి గారు ఒక నాయకత్వంలో, మా ఎమ్మెల్యే గారు ప్రకాష్ గారు, అదేవిధంగా మా
మాజీ శాసనసభ్యులు మల్లా విష్ణు గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అందరం గారు కలిసి ఏదైతే ఈరోజు తునిలో కానివ్వండి, పాలకొండలో కానివ్వండి, పిటిగిరాల్లో కానివ్వండి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్యాయంగా అక్రమంగా ఏదైతే మా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి భయపెట్టి దాడి చేసి దౌర్జన్యాలు చేసి దాడులు చేసి ఈరోజు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఓట్లేపించుకునే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముందుకెళ్ళడం జరుగుతుంది. కలవడం కలిసిన ప్రతిసారి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాల్ని, అధికార పార్టీ ఆగడాలని, వ్యవస్థలని కాపాడవలసినటువంటి అధికారులు నిశ్చేష్టులై శ్రేష్టలుడికి చూస్తున్నటువంటి వైనాన్ని ఎన్నికల కమిషన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజంగా ఏమిటి దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా. దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. బహుశా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార వ్యవస్థలు పనిచేయవు. చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి రాజ్యాంగం, లోకేష్ బాబు గారు సృష్టించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? సహజంగా ఎక్కడైనా కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటే వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులు పోటీ చేయటం అనేది సర్వసాధారణంగా మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఇవాళ మీరు ఎవరు నిలబెడతా ఉన్నారు? పిడుగురాళ్ళలో 33 స్థానాలకి 33 కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇవాళ మీరు పెట్టినటువంటి అభ్యర్థి ఏ పార్టీ పరంగా పోటీ చేస్తూ ఉన్నాడు? తిరుపతిలో మీరు గెలిచింది ఒక్క కార్పొరేటర్ సీటు. మీరు ఎక్కడ ఎట్లా పోటీ చేస్తారు, ఎట్లా గెలుస్తారు? తునిలో 30 స్థానాలకి 30 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ 3 సార్లు ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో పాలకొండలో కూడా రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలన్నిటిలో కూడా కార్పొరేషన్ సంబంధించి జరిగినా మున్సిపాలిటీకి సంబంధించి జరిగినా కూడా సంఖ్యాపరంగా ఎక్కడా కూడా బలం లేకపోయినప్పుడు కూడా అక్రమ మార్గాన ఇందాక పెద్దలు అందరూ చెప్పినట్లుగా బెదిరించో భయపెట్టో లోబరుచుకునో ఎన్నికల్లో గెలవాలనే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిజంగా మాకు ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమారవుతాయని మేము భావించట్లా. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆకాశాన్ని అంటుకుంటుందనే రీతిలో మేము మాట్లాడతల్లా. మేము కావాలనుకునేది కోరుకునేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలా, వ్యవస్థలు వాటి కోసం పనిచేయాలా. కక్కిన కూడు కోసం ఆశపడే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం వ్యవస్థలైనా కూడా సక్రమంగా పనిచేయాలనే భావంతోనే మేము పదే పదే ఎన్నికల కమిషన్ అంటే ఒక గౌరవం, ఎన్నికల కమిషన్ అంటే వ్యవస్థలను కాపాడుతూనే ఒక నమ్మకం విశ్వాసంతో ఎక్కిన మెట్లు ఎక్కుతూనే ఉన్నాం. అందుకే ఈ రోజున కమిషనర్ గారికి కూడా గట్టిగా చెప్పాం.